యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం కైలాసపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ కాచారానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు 108 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ వంగవల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం కైలాసపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ కాచారానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు 108 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎగ్గిడి శ్రీశైలం, పెరపపు రాములు, జెట్టి సిద్ధులు, మోరిగాది దశరథ, కొన్ని మల్లేశం, బంధు శ్రీనివాస్, పల్లె రాజులు, ఎడ్ల రామరెడ్డి, ఇప్ప రాజయ్య, సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సామ ప్రశాంతి మరియు కాచారం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవాలయంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మా నియోజకవర్గం ఆలేరు కాచారం యాదగిరిగుట్ట ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు రారాజు టైగర్ బీర్ల ఐలయ్య గారికి ఆలేరు వారి సౌజన్యంతో అమ్మవారికి వారు మంత్రి కావాలని ప్రత్యేక పూజ చేసి 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ ఆలయం పుట్టిన 30 సంవత్సరాలలో ఏ ప్రతినిధి వచ్చినా వాళ్ళు పదవులు పొంది అమ్మవారి ఆశీస్సులు పొందిండ్రు. స్థానిక నాయకుడు ఎల్ల రామరెడ్డి గారు మాట్లాడని కోరుకుంటున్నాను. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలము కాచారం గ్రామంలో కైలాసపురం అని మన దీనికి ఒక కొత్తగా పేరు రూపొందించింది. ఈ రేణుక ఎల్లమ్మ అమ్మవారును దాదాపు 30 సంవత్సరాల సంది అమ్మవారు జరుపుకుంటూ అమ్మవారిని నిర్మించడం జరిగింది. అంజయ్య స్వామి చాలా గొప్పగా ఈ యొక్క అడవి ప్రాంతం ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక దేవాలయాన్ని సృష్టించి ఇక్కడ ఒక పెద్ద దేవాలయానికి మంచి ఎంతో ఆనందంగా ఉన్న ప్రదేశాన్ని దీన్ని ఆయన వల్లనే ఇదంతా అభివృద్ధి అయింది. కాబట్టి దీనికి అంజయ్య స్వామి కూడా మా గ్రామం తరఫున మేము ఈ యొక్క ఆయన అభిమానులు ఒక కాచారం గ్రామే కాదు, మా ఆలేరు మా సోదరులు అందరూ వచ్చారు. మన తెలంగాణ అంతటా కూడా ఇదే మా ఊరంటే తెలియనిటువంటి ఊరును తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలలో కూడా మా అంజయ్య స్వామి కాచారం కైలాసపురం అంటే ఏందనేది తెలియజేయడం ఆయనకు ప్రత్యేక గొప్ప ధన్యవాదాలు. మేము ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది ఏంటంటే మాకు మన ఎమ్మెల్యే గారు మా స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఆయన ప్రభుత్వ విప్పు ఆయన ఇంకా కూడా రాజకీయాలలో ఇంకా మునుముందు పోయి పెద్ద పదవులు పొంది మంత్రి కావాలని కోరికతోని ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే అమ్మవారిని బీర్ల ఐలయ్య గారు ప్రభుత్వ విప్పు ఆయనకు మంత్రి కావాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ఉపయోగిస్తాం. ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కాబోయే అమ్మవారి ఆశీస్సుతో కౌన్సిలర్ ఎగ్గిడి శ్రీశైలం గారు మాట్లాడగలుగుతుందో కోరుతుంది. చూడు, భగవంతుడు అంటే మన ఆత్మ గుండెలు ఉన్నప్పుడే మన గుళ్ళ దేవుడు ఉన్నట్టు మన ఆత్మనే పరమాత్ముడిని తెలుసుకొని కనీసంగా ఎడారి ప్రాంతంగా ఒక పంట పొలాన్ని ఒక ఆశ్రమంగా మార్చి అంజయ్య స్వామి ఎక్కడెక్కడ తిరుక్కుంటూ ఎన్నో విధానాలు గుళ్ళను గోపులను అన్నిట్లో త్యాగం చేసినటువంటి తిరిగి ఇది ఒక దేవస్థానానికి బాధ వచ్చిన వాళ్ళు భగవంతాన్ని వేడుకుంటానికి ఒక గుడి ఒక బడి భవిష్యత్ కోసం నడిపించాలని చెప్పని చేసి కాబోయేటువంటి రేపు పాలకులు కూడా ఇప్పుడే కాదు, ఈ ఐలన్న గారు కూడా ఇక్కడ వచ్చి బీర్ల ఐలన్న గారు కూడా ఇక్కడ వచ్చి ఈ గుడికి వచ్చినందుకు ఆ ఎల్లమ్మ తల్లి ఆ కన్యకా పరమేశ్వరి ఆ దయ వల్ల వాళ్లకు ఆశీర్వాదాలు ఇస్తూ ఎల్లవేళ గుడిని కూడా నేను కూడా ముందుగా నా ఆత్మ
పూర్తిగా నేను కూడా సహకరించి పనిచేస్తా అని ఈ గుళ్ళకు వచ్చి ఆ మాట మాట్లాడిపోయిన దయవల్ల భగవంతుడు ఆ ఎల్లవతని ప్రకృతి దయవల్ల ఆయన కూడా సంతోషంగా అధిక మెజార్టీతోటి గెలిచిండు. మనం చెప్తే తీరటువంటి విషయం కాదు. ఇక్కడనే కాకుండా కూడా కైలాసపురంలో వ్యవసాయ భూమి దున్ని మేము దున్నినటువంటి భూమిలో ఆ భగవంతుడి నిర్మాణం ఇంతమంది ఇన్ని కొబ్బరికాయలు 108 కొబ్బరికాయలు ఇక కనీసంగా మన మంత్రి కావాలి ఐలన్న గారు, ఆయన ఆశీర్వాదాలు మన గుడికి ఎల్లవేళ వీళ్ళందరి భక్తులు వచ్చినటువంటి భక్తులు కూడా ఎక్కడెక్కడ ఎవరు లోపలే ఉందో దైవభక్తికి వెళ్దామని చూద్దామని ఆలోచనతో ఈ గుడి సన్నిధానానికి వచ్చి ఈ కొబ్బరికాయలు పెట్టేందుకు ఈ కైలాసపురం పేరు తెచ్చేందుకు కాసారంలో ఇది ఎక్కడెక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రూపొందింది. ఈ ఒకటే ఏ వారాలు మారలే, కార్తూలు మారలే, కారాలు మారలే, అక్షరాలు మారలే, కానీ కాసారాన్ని గ్రామముల పరిధిలో కైలాసపురం అనేటువంటి గ్రామాన్ని ఒకటి గుడి నిర్మించింది కాబట్టి ఇక అందరికి ఎరుగున్న విషయం కాబట్టి భక్తులు చాలా మంది వచ్చి ఉత్సాహంగా చేస్తున్నారు కాబట్టి మాకు సంతోషం. నిజంగా కూడా ఆంజనేయుల స్వామికి ఇంత ఇది ఉన్నా కూడా మేము చూడబట్టి చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఒక పడవడ్డటువంటి దాన్ని ఇంత అభివృద్ధిగా ఇంత ప్రేమతోని చేయడం చాలా సంతోషకరం. అదే కాకుండా ఇవాళ బీర్లైలే మీద ఉండబడినటువంటి ప్రేమ ఇది చేసినందుకు తల్లిగారి దగ్గర కోరినందుకు ఆయనకు ముందుగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రేపు రాబోయే రోజులలో కొద్ది రోజులలోనే మంత్రి పదవి రావాలని ఆంజనేయుల స్వామి అన్నట్టుగా నిజంగా మేము కూడా ఎక్కడెక్కడ ఉన్నోళ్ళని అందరినీ ఆ తల్లి పిలిపించుకున్నందుకు వచ్చినాం. మేము కూడా మా వంతుగా అందరము మనిషి కొబ్బరికాయ ఒకటో రెండో కొట్టినాం. మాకు బాకీ ఉన్నట్టుంది. పంతులు గారు అన్నట్టు బీర్లైలేకు మంత్రి పదవి వస్తే ఏదైనా ఆయన ద్వారా ఈయనకి ఎట్లా చేయిస్తామంటే ఆంజనేయుల స్వామికి ఎంత ప్రేమ ఉందో ఐలేయకు కూడా గుర్తు చేసి రామన్న కానీ శ్రీశైలం ఐల వీళ్ళంతా చెప్పి కూడా ఈ గుడిని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి. కాసారము ఉన్నటువంటి ఊరిని కైలాసపురిగా తీసుకొచ్చినందుకు ఆ ఊరోళ్ళు నిజంగా అంటుంటే చాలా ఇదిగా అనిపిస్తుంది. ముందుగా మన పంతులు గారిని కూడా అభినందించాలి. మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కైలాసపురంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి చాలా బరకత్ గల తల్లి. దీంట్లో ఇదివరకు నేతి విద్యాసాగర్ లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఎంతోమంది వచ్చిపోయారు. అంత బరకత్ ఉన్నది కాబట్టి ఈరోజు ఐలన్న గారికి మంత్రి పదవి రావాలని ఆంజనేయ స్వామి ప్రసాదించింది. దాన్ని మేము ఇలా తీసుకొచ్చి 108 కొబ్బరికాయలు పుట్టడం జరిగింది. ఇదే కనుక అయింది అనుకో ఈ ఎల్లమ్మ గుడిని ఇంకా ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తామని ఐలన్న గారికి కూడా చెప్పి చేస్తామని మా వంతు సహకారంగా ఉంది. అట్లా